హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో మనం మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అండ్ ప్రాఫిట్ చేసిన అమౌంట్ ని మనము ఏ విధంగా గ్రో యాప్ నుండి విత్డ్రా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా బ్రదర్స్. ఓకేనా? సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే గైస్, చాలా మందికి ప్రాబ్లం వస్తుంది అన్నట్టు, అంటే విత్డ్రా చేసుకోవడంలో గానీ అండ్ యాడ్ చేసుకోవడంలో కొంచెం ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. సో ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఈ వీడియోలో సొల్యూషన్ కూడా చెప్తా అండ్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎట్లా విత్డ్రా చేసుకోవాలి కూడా చూపించబోతున్నా. అండ్ గైస్, ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అనేది తెలిసినా సరే ప్లీజ్ గైస్ ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు కంప్లీట్ గా చూడండి. ఎందుకంటే మీరు కంప్లీట్ గా చూస్తే ఏంటంటే వీడియో అనేది కొంచెం వేరే వాళ్ళకి కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? మీరు ఇప్పటి వరకు మీరు లైక్ కొట్టకపోతే ప్లీజ్ గైస్ లైక్ కొట్టండి, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రదర్స్, నేనైతే ఇప్పుడు గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా? సో ఇప్పుడు ప్రాక్టికల్ గా కంప్లీట్ గా అయితే చూపించబోతున్నా, జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటది. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనేది, ఎందుకంటే మీరు పైసలు యాడ్ చేసిన తర్వాత పైసలు విత్డ్రా కాకపోయినా ప్రాబ్లమే. అండ్ ఒకవేళ మీరు ట్రేడింగ్ కానీ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీ అకౌంట్ లో బ్యాలెన్స్ యాడ్ చేసుకుని రాకపోతే వేస్ట్ కదా గైస్. అందుకోసమే జాగ్రత్తగా అయితే చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటది, సరేనా? సింపుల్ గా ఏం లేదు, ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని చూసుకుంటే ఇక్కడ మీకు ఒక ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా గైస్. సింపుల్ గా దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసుకోండి, నా దగ్గర 2721 రూపీస్ అనేవి ఉన్నాయి గైస్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు విత్డ్రా అనేది చూపిస్తా, విత్డ్రా చేయడం అనేది చూపిస్తా. ఎందుకంటే మనము యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ విత్డ్రా అనేది కొంచెం టైం పడుతుంది అన్నట్టు. అందుకే ఫస్ట్ ఈ అమౌంట్ ని నేను విత్డ్రా చేసి అయితే చూపిస్తా గైస్. ఓకేనా? విత్డ్రా చేయడానికి సింపుల్ ఇక్కడ అమౌంట్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటది. దెన్ చూసుకోండి, ఇక్కడ సింపుల్ గా విత్డ్రా అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత విత్డ్రా చేసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడైతే టైప్ చేసేస్తా. చూడండి, 2721 రూపీస్ అనేది టోటల్ ఎన్ని ఉన్నాయో అన్ని విత్డ్రా అనేది చేసుకుంటున్నాను అన్నట్టు నేనైతే. ఓకేనా? సో సింపుల్ ఇక్కడ మీకు ఎంతైతే విత్డ్రా చేయాలనుకుంటే అంత ఇచ్చేసి సింపుల్ ఇక్కడైతే విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేసిన. చూడండి, సో ఇక్కడ మనకు పిన్ అయితే అడుగుతాడు. సో ఇక్కడ నా ఫేస్ లాక్ ఉంది కాబట్టి ఫేస్ లాక్ అనేది ఇచ్చేస్తాను నేను. ఓకేనా? సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడ విత్డ్రాల్ రిక్వెస్ట్ ప్లేస్డ్ అని అయితే వచ్చేసింది అన్నట్టు. రిసీవ్ బై 27 కి అయితే రిసీవ్ అనేవి అయితే అన్నట్టు గైస్. ఓకేనా? ఈరోజు డేట్ వచ్చేసి 26 గైస్. అంటే మనం విత్డ్రా పెట్టిన తర్వాత ఏంటంటే ఒక 1 డే తర్వాత మనకైతే మన అమౌంట్ అనేవి వచ్చేస్తాయి. అంటే రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా 9 o'clock అట్లా. సో రేపు ఏంటి సాటర్డే కాబట్టి రేపు క్లోజ్ ఉంటది ఎట్లయినా. సో రేపు 9 o'clock 10 వరకు అయితే నాకైతే మనీ బ్యాంక్ అకౌంట్ లకి అయితే వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా? సో చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటే మనకు విత్డ్రా అనేది. ఇప్పుడు మీకు యాడ్ అనేది ఎట్లా చేయాలో చూపిస్తా. ఓకేనా? సో సింపుల్ గా మళ్ళీ హోమ్ కి అయితే వచ్చేసినాం అన్నట్టు. సో ఇప్పుడు యాడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మళ్ళీ చూసుకోండి, ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? యాడ్ చేసుకోవడానికి సింపుల్ ఇక్కడ చూసుకోండి, యాడ్ మనీ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దెన్ గైస్, ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్ ఇక్కడైతే టైప్ చేసేయండి. సో గైస్, మినిమం ఇక్కడ మీరు ఒక 100 రూపీస్ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. అదే మీరు ఒక 50 రూపీస్ అట్లయితే యాడ్ చేసుకోలేరు అన్నట్టు. 50 టైప్ చేస్తే చూడండి, ఇక్కడ అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ 100 రూపీస్ అనేవి చూపిస్తున్నాడు అన్నట్టు. అంటే మనం ఒక 100 రూపీస్ పైనే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా? సో సింపుల్ ఇక్కడ ఏం చేస్తా అంటే నేను 200 రూపీస్ అట్లయితే యాడ్ చేసుకుంటా. ఓకేనా? సో చూసుకోండి, సింపుల్ ఇక్కడైతే 200 అనేది టైప్ చేసేసిన. ఒకవేళ మీరు 1000 టైప్ చేయాలనుకుంటే సింపుల్ ఇక్కడ కట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేస్తే 1000 వచ్చేస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే 2000, ఇట్లా క్లిక్ చేస్తే పెరుగుతూనే ఉంటాయి అన్నట్టు. ఓకేనా? కట్ చేసుకోవాలంటే ఇక్కడ కట్ చేసుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ 2000 అనుకోండి, 2000 ఇచ్చేస్తా. లేదంటే మీరు మాన్యువల్ గా టైప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాన్యువల్ గా కూడా టైప్ అనేది చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడైతే నేను 200 అనేది ఇచ్చేస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్ అనేది ఉంటది. సింపుల్ ఇక్కడ చూసుకోండి, 200 ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది చూపిస్తాడు. ఓకేనా? సింపుల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆరో అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ నుండి డైరెక్ట్ యాడ్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూపీఐ నుండి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆరో అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలన్నట్టు ఆరో పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు మనము యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది. అండ్ ఫోన్ పే నుంచి యాడ్ చేసుకోవచ్చు, యూపీఐ ఐడి కూడా ఇవ్వచ్చు అన్నట్టు. నెట్ బ్యాంకింగ్ నుండి కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా? సో సింపుల్ ఇక్కడ ఏం చేస్తా అంటే ఇప్పుడైతే నేను ఫోన్ పే పైన క్లిక్ చేసుకుంటా. అండ్ గైస్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైం ఏదైతే అకౌంట్ ఇస్తారు కదా బ్యాంక్ అకౌంట్, అదే అకౌంట్ నుండి అయితే మీరు పే చేయాల్సి అయితే వస్తుంది. వేరే అకౌంట్ నుండి అయితే మీరు చేయలేకపోతారు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడైతే నేను ఇదే అకౌంట్ ఇచ్చినా కాబట్టి సింపుల్ గా యాడ్ పైన క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా? సో చేసుకోండి, ఇక్కడైతే ఈ విధంగా ప్రాసెస్ అనేది వచ్చేసేది. సింపుల్ గా మనం ఫోన్ పే లకి అయితే వచ్చేస్తాం. సో నేను ఫోన్ పే సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఫోన్ పే లకి అయితే వచ్చేసిన అన్నట్టు. సింపుల్ గా ఇక్కడ నుండి పే అయితే చేసేస్తా అన్నట్టు నేనైతే. ఓకేనా? చూస్తుండండి, చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటది గైస్. ఓకేనా? సో చూడండి గైస్, ఇక్కడైతే పే అనేది చేసేసిన గ్రో నుండి చూసుకోవచ్చు, గ్రో అయితే వచ్చేసిన. కొద్దిసేపు వెయిట్ చేస్తే మనము రీడైరెక్ట్ అయితే అయిపోతాం అన్నట్టు. సో రీడైరెక్ట్ కాకపోతే ఇక్కడ పైన ఆరో అయితే కనిపిస్తుంది కదా, ఇట్లా దీనిపైన క్లిక్ చేసుకుంటే రీడైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేస్తాం అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇక్కడ కొంచెం మనం వెయిట్ చేస్తే చూడండి, పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది గైస్. ఓకేనా? చూసుకున్నారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ అయితే ఉంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకున్నా, మళ్ళీ హోమ్ కి వచ్చేసిన, మళ్ళీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్, ఇక్కడైతే 200 రూపీస్ ఇక్కడైతే యాడ్ అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా? సో విత్డ్రా కూడా చూసుకున్నాం, ఇప్పుడు యాడ్ కూడా ఎట్లా చేయాలి కూడా చూసుకున్నాం అన్నట్టు. ఓకేనా? సో చాలా
చాలా ఈజీ ప్రాసెస్ అనేది ఉంటది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో అయితే చూడండి ఓకేనా. ప్రాక్టికల్ గా అయితే చేసి అయితే చూపించిన. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో. మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నా సరే జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ లో థ్యాంక్స్ బ్రో అని కామెంట్ అయితే చేయండి సరేనా. దట్స్ ఇట్. మీకు ఎలాంటి నాకు పైసలు సెండ్ చేయండి అవన్నీ ఏం ఫోన్ పే నెంబర్ పెట్టి అవన్నీ నేను చెట్టా అన్నట్టు సరేనా. ఓకే గైస్, సో ఐ హోప్ మీకు వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి అంటున్నా అంతే. దట్స్ ఇట్ సరేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.